అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఆషాఢంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగే అతిపెద్ద జాతర తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాలు పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ. ఈ సందర్భంగా ఈ వారం బోనాలు జాతర జరగనున్న సికింద్రాబాద్లోని మహంకాళి అమ్మవారి ఆలయంలో జరిగేటువంటి జాతర విశేషాలు తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు పుట్టింటికి వెళ్ళడం మన సంప్రదాయం కదా. అలాగే నిత్య పెళ్లి కూతురు అయిన అమ్మవారు ప్రతి ఆషాఢంలో తన పుట్టింటికి వెళుతుందని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో అమ్మవారిని దర్శించుకొని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతోనే కాక ప్రేమానురాగాలతో బోనాల పేరిట ఆహారం నైవేద్యంగా సమర్పిస్తారు. అసలు ఏమిటి బోనాలు? భోజనం అనే పదానికి వికృతి పదమే బోనం. బోనాలు అంటే భోజనం సమర్పించడం. ముఖ్యంగా ఈ పండుగ గ్రామ దేవతలకు సంబంధించినది కావడం వలన ఆయా ప్రాంతాలలో ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, పెద్దమ్మ తల్లి ఇలా రకరకాల పేర్లతో ఉన్న గ్రామ దేవతలను పూజించి బోనాలు సమర్పించి భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటారు. అమ్మవారికి సమర్పించే బోనంలో మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తలపై పెట్టుకుని డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా అమ్మవారి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకువచ్చే ఈ బోనాల కుండలను చిన్న చిన్న వేపరెమ్మలతో పసుపు కుంకుమలతో అలంకరించి దానిపై ఒక దీపాన్ని ఉంచి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పిస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఆదివారం సికింద్రాబాద్లో వెలిసిన శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర జరగనుంది. ఈ ఆలయం దాదాపు 200 ఏళ్ల పూర్వానికి చెందినదని స్థానికుల నమ్మకం. ఈ గుడిలో శక్తికి మరియు అధికారానికి దేవత అయిన మహాకాళీమాత కొలువై ఉంటారు. ప్రతిరోజు ఈ ఆలయాన్ని వందల సంఖ్యలో భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఇక బోనాల పండుగ 2 రోజులు ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. లష్కర్ బోనాలుగా పిలువబడే ఈ సికింద్రాబాద్ జాతరను చూడటానికి రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి, విదేశాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఆలయ విశేషాలు, స్థల పురాణం తెలుసుకుందాం. ఉజ్జయిని మహాకాళి దేవాలయం 1815లో నిర్మితమైంది. సికింద్రాబాద్ పాత బోయిగూడ నివాసి అయిన సొరటి అప్పయ్య అనే అతను బ్రిటిష్ ఆర్మీలో ఉద్యోగం చేసేవారు. 1813వ సంవత్సరంలో ఉద్యోగరీత్యా ఆయనను మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి బదిలీ చేశారు. అయితే బదిలీ జరిగిన కొద్ది రోజులకే ఉజ్జయిని ప్రాంతంలో కలరా వ్యాధి సోకి వేలాది మంది చనిపోయారు. ఆ సమయంలో మిలిటరీ ఉద్యోగం చేస్తున్న అప్పయ్య సహోద్యోగులతో కలిసి ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకుని ఉజ్జయినిలో కలరా మహమ్మారి నుండి ప్రజలను కాపాడి పరిస్థితులు చక్కబడితే తన స్వస్థలమైన సికింద్రాబాద్లో ఉజ్జయిని అమ్మవారికి గుడి కట్టి కొలుస్తామని మొక్కుకున్నారంట. తన బిడ్డలను సదా కాపాడి ఆ అమ్మవారు దయచూపడం వలన, అమ్మవారి కృపా కటాక్షాల వలన కొద్ది రోజులకే కలరా వ్యాధికి గురైన వారు కోలుకున్నారు. కలరా వ్యాధి తగ్గుముఖం పట్టింది. అంతటా అమ్మవారి కరుణ వల్లనే ఇదంతా జరిగిందని విశ్వసించిన సొరటి అప్పయ్య ఆయన మిత్రులు 1815లో ఉజ్జయిని నుండి సికింద్రాబాద్కు వచ్చి ఉజ్జయినిలో జరిగిన కలరా వ్యాధి సమయంలో తన మొక్కుబడి గురించి కుటుంబ సభ్యులకు, మిత్రులకు వివరించారు. అంతటా కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు వారితో కలిసి పాత బోయిగూడ బస్తీకి దూరంగా ఉన్న ఖాళీ స్థలంలో, అంటే ప్రస్తుతం గుడి ఉన్నటువంటి ప్రదేశంలో కట్టెలతో తయారు చేసిన మహాకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉజ్జయిని మహాకాళిగా నామకరణం చేసి పూజలు ప్రారంభించారు. ఆలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో జాతరలకు తరలివచ్చే భక్తుల నీటి సౌకర్యం కోసం పక్కనే ఉన్న పాడుబడ్డ బావిని పునరుద్ధరిస్తున్న సమయంలో మాణిక్యాల అమ్మవారి ప్రతిమ ఆ బావి నుండి లభించింది. ఆ ప్రతిమను మహాకాళి అమ్మవారి విగ్రహం పక్కనే ప్రతిష్ఠించి మాణిక్యాల అమ్మవారిగా నామకరణం చేశారు.
బోనాలు జరిగే 2 రోజులు పండుగ జరిగేటువంటి ప్రాంతంలో వేపాకులతో అలంకరించబడినటువంటి వీధులు అతి సుందరంగా దర్శనమిస్తాయి. జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో ఆ ప్రాంతమంతా కూడా హోరెత్తిపోతుంది. సికింద్రాబాద్ ప్రాంతమంతా కూడా ఈ 2 రోజులు ఎంతో కోలాహలంగా వేడుకగా ఉంటుంది. పండుగ 2వ రోజున రంగం పేరుతో అమ్మవారు పూనిన వ్యక్తి చేత భవిష్యవాణి చెప్పబడుతుంది. ఇందుకోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తారు అనడంలో ఆశ్చర్యం లేదు. ఆషాఢంలో బోనాలు జరపడం వెనుక ఉన్నటువంటి శాస్త్రీయత ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన పెద్దలు ఏర్పాటు చేసినటువంటి ఆచార వ్యవహారాల వెనుక తప్పకుండా ఏదో ఒక శాస్త్రీయత ఉండే ఉంటుంది. అలాగే ఈ ఆషాఢం బోనాల వెనుక కూడా ఒక శాస్త్రీయత ఉంది. అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఆషాఢంలో అమ్మవారికి మట్టి కుండలో తయారు చేసిన భోజనంతో పాటు పసుపు, కుంకుమ, వేపాకులు వంటివి సమర్పించడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే, ఇలా తయారు చేసిన భోజనం అమ్మవారి ప్రసాదంగా అందరూ తింటారు. ఈ ప్రసాదం ఎంత పవిత్రమైనదో అంతే శుభ్రమైనది. బోనానికి సున్నం, పసుపు, వేపాకులు వంటివి పెట్టడం వలన ఎటువంటి చెడు క్రిమి కీటకాలు రావు. అంతేకాకుండా ఇందులో వాడిన సున్నం, పసుపు, వేపాకులు ఇవన్నీ యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్ సంబంధించినవి కాబట్టి బోనంలోకి ఎటువంటి క్రిమి కీటకాలు వెళ్లే అవకాశం లేదు. అందువల్లనే ఈ బోనానికి ఇంత పవిత్రత, పరిశుభ్రత ఉంటుంది. ఈ ప్రసాదం తినడం వలన వర్షాకాలంలో వచ్చే మలేరియా, కలరా వంటి అంటురోగాలు ప్రబలకుండా కాపాడుతాయి. అంతేకాకుండా ఇక్కడ ఇచ్చేటువంటి జంతు బలుల వెనుక కూడా ఒక కారణం ఉంది. అదేమిటంటే, సాధారణంగా ఏ రోగమైనా మనుషుల కన్నా ముందుగా జంతువులకే సోకుతాయట. అందుకే వాటికి అంటురోగాలు వ్యాపించకముందే అమ్మవారి సమక్షంలో బలిగా సమర్పించడం ఓ ఆనవాయితీ. తద్వారా అంటురోగాలు ప్రబలకుండా కాపాడుకోవచ్చు అని ప్రజల నమ్మకం. ఊరంతా ఒక చోట చేరి భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ బోనాలు పండుగను మనం కూడా ఆనందంగా జరుపుకుందాం. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుదాం. శ్రీమాత్రే నమః.